మేడం ముందుగా బయట హాస్పిటల్స్‌కి, మన ఆయుర్వేదిక్ హాస్పిటల్స్‌కి డిఫరెన్స్ ఏంటంటారు మేడం? చాలా మట్టుకి హాస్పిటల్ అనేటప్పటికి రోగిష్టి వాళ్ళే రావాలి, రోగం ఉంటేనే వెళ్ళాలి అనేది ఒకటి. అది చాలా కరెక్ట్. కానీ అసలు రోగమే మనకి రాకుండా ముందుగానే అలర్ట్ అయ్యి, ముందుగానే మనకి ఋషులు ఏదైతే నాలెడ్జ్ ఇచ్చి మనకి ఆయుర్వేదంలో టెక్స్ట్స్‌లో ఉన్నాయో వాటిని అన్నిటిని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళి రోగాలు రాకుండా అలర్ట్‌గా ఉండడం ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ యొక్క లక్షణం, వాటి టార్గెట్ కూడా. కాకపోతే ప్రస్తుతం ఇంకా ఆ అవేర్నెస్ లేదు కాబట్టి చాలామంది డిసీజెస్ క్రానిక్ అయిపోయాక ఇంకెక్కడ ప్రాబ్లం తగ్గట్లేదు, ఇది కూడా ట్రై చేద్దాంలే, ఆయుర్వేదం కూడా చూద్దాంలే అని వస్తున్నారు. కానీ చిన్న స్థాయిలో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు అది స్టేజ్ 1లోనో లేకపోతే ఇనిషియల్ స్టేజెస్లో సిమ్టమ్స్ కొద్దిగా కనిపించినప్పుడే వస్తే అది అక్కడితోనే దాన్ని మొత్తం రూట్స్తో సహా నిర్మూలించగలిగే శక్తి ఆయుర్వేదానికి ఉంటుంది. ఆయుర్వేదిక్ టెక్స్ట్ ప్రకారం కనుక మనం దాన్ని ఫాలో అయ్యి లైఫ్ స్టైల్స్ మార్చుకుని వైద్యుడు చెప్పే భోజన ఆహార నియమాల్ని కనుక ఫాలో అయితే ఆ ప్రాబ్లం ఇంకా ఫర్దర్గా గ్రో అవ్వదు, మళ్ళీ మళ్ళీ రాదు కూడా. మా క్లినిక్ యాజ్ సచ్ లేకపోతే మా సంస్థ చేసే విధానం కూడా అదే. ఎవరైనా ఒక రుగ్మతితో కనుక మా దగ్గరికి వస్తే ట్రెడిషనల్ నాడీ పరీక్ష ద్వారా మేము వాళ్ళ నాడీ చూస్తాం. వాళ్ళ ప్రకృతి వికృతిని చూసి అతను ఏ ప్రకృతితో పుట్టాడు, ఈరోజు తనకి ఎలాంటి వికృతి ఉంది, అది ఎందువల్ల వచ్చింది, అష్టవిధ పరీక్షల్లో ఏ ఏ పరీక్షలు చేస్తే మాకు అతని రూట్ కాజ్ తెలుస్తుంది, ఈ విధానంగా అది తెలుసుకోవడం. దాన్ని బట్టి ఒకవేళ చాలా క్రానిక్, చాలా ఇయర్స్ నుంచి తనకి ఆ ప్రాబ్లం ఉందనుకోండి, దానికి ఒక విధానం. లేదు రీసెంట్గా వచ్చింది, తన లైఫ్ స్టైల్ చేంజెస్ చేయనందువల్ల, తన రాంగ్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తినడం వల్ల, ఆపోజిట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తినడం వల్ల, తనకి సూట్ అవ్వని ఎన్వైరన్మెంట్లో ఉండడం వల్ల, తనకి సూట్ అవ్వని థాట్స్ని తను ఎక్కువ ఇంబైబ్ చేసుకుంటూ రాంగ్ యాంగిల్లో ఆలోచించడం వల్ల వచ్చే డిసీజెస్ని డయాగ్నోస్ చేసి దానిలో ఫస్ట్ సజెషన్స్ ఇస్తాం. తన డైట్ని ఫస్ట్ మారుస్తాం. 90% ఆఫ్ మా పేషెంట్స్కి ఆ డైట్ వల్లనే చాలా 90 to 95% ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి. ఆ లాస్ట్ 5-6% ఏదైతే ఉంటుందో దానికి ఏ థెరపీ మేము చేసే వేరే ఏదైతే చాలా థెరపీస్ ఉంటాయో, యాజ్ ఇన్ కైరోప్రాక్టిస్ కానీ, యాక్యుపంక్చర్ కానీ, ఆయుర్వేదిక్ యాక్యుప్రెషర్ కానీ, ఇంకా చాలా యోగా థెరపీ కానీ, యోగా పోస్చర్స్ కానీ, ప్రాణాయామాలు కానీ, మనకి ఋషులు ఏదైతే నాలెడ్జ్ని షేర్ చేసి వెళ్ళారో అందులో ఏది సెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ పర్సన్కి ఏది మనం సజెస్ట్ చేస్తే తను ఈజీగా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాగలడో అది సజెస్ట్ చేస్తాం. ఇవన్నీ ఫాలో అయ్యాక కూడా తనకి అది తగ్గకపోతే మేము తయారు చేసిన మెడిసిన్ డిస్పెన్స్ చేస్తాం. అక్కడితో ఆ ప్రాబ్లం రూట్స్ నుంచి తనకి తగ్గిపోతుంది. ఓకే మేడం. అలాగే చాలామందికి